రాత్రి సాక్షిలో ఒక డిబేట్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి, అంటే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యి నిన్నటికి 30 ఏళ్ళు. దానిపైన సపరేట్గా సాక్షిలో ఒక డిబేట్ పెట్టి, ఆ డిబేట్లో సాక్షి వెంకటేశ్వర్ గారు, కొమ్మినేని శ్రీనివాసు, లక్ష్మీ పార్వతి, అలాగే దేవులపల్లి అమర్ అనుకుంటా, వీళ్ళ నలుగురు కూర్చొని చెప్పుకొచ్చారండి ఉపన్యాసాలు. మామూలు ఉపన్యాసాలు కాదు. అంతా బాగానే ఉంటుంది. లక్ష్మీ పార్వతి మాట్లాడితే మనకు తెలిసిందే, ఎంతసేపు వెనుకోట అంటది, తన గొప్పతనం గురించి చెప్పుకుంటది, ఇంకా చాలా చెప్పుకుంటది. నా అంత ఉత్తమరాలు, నా అంత మంచి మనిషి ఇంక ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పేసి అని. లక్ష్మీ పార్వతికి తోడు ఈ మధ్యన కొమ్మినేని శ్రీనివాస్ తయారయ్యాడండి. మాట్లాడితే ఈ మధ్యన లక్ష్మీ పార్వతి భజన చేస్తున్నాడు. ఆ రోజుల్లో లక్ష్మీ పార్వతి దేవత అంట. లక్ష్మీ పార్వతి కనబడితే చాలు అని చెప్పేసి ఏకంగా బస్సులు వేసుకుని జనం లక్ష్మీ పార్వతి ఇంటి చుట్టూ తిరిగేవారంట. కరుణిస్తే చాలు అని చెప్పేసి అనుకునేవారట. ఎక్కడ దొరుకుతుంది ఇది? మరి నువ్వు కూడా వెళ్ళి మొక్కపోయావా కొమ్మినేని? నువ్వు కూడా వెళ్ళి కాళ్ళు మొక్కు లక్ష్మీ పార్వతి. మరి రోజు మీ స్టూడియోలోనే ఎడుతుంది కదా, రోజు మీతోనే ఎడుతుంది కదా అక్కడ. మరే మీకేం అదృష్టం కలగలేదే? మీ జీవితాలు మారిపోవాలి కదా. ఆవిడేమో లక్కీ పార్వతి అని చెప్పేసి ఆవిడ చెప్పడం, నువ్వు ఏకంగా దేవత, ఆవిడ చూస్తే చాలు, ఆవిడ కనబడితే చాలు, ఆవిడ కాళ్ళ మీద పడిపోయే వాళ్ళు 100 మంది ఏకంగా క్యూ కట్టేసేవారట. మా బొట్టోళ్ళు ఆశ్చర్యపోతాం అంటాడు. ఆశ్చర్యం లేదు, బొక్క లేదు, నువ్వు ఇలాంటి సొలి మాటలు మాని. పనికొచ్చే వాటి మీద డిబేట్లు పెట్టండి, పనికిరాని వాటి మీద డిబేట్లు పెట్టమాకండి. నేను 30 ఏళ్ళ బట్టి అంటున్నాం ఈ స్టోరీ. మాట్లాడితే ఎన్నికోటి అంటారు, మాట్లాడితే ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఇంకా నా అంత ఉత్తమరాలు నేను ఎవరో లేరని చెప్పేసి లక్ష్మీ పార్వతి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడతారో మీకు ఒక క్లారిటీ ఉండదు. పనికొచ్చే అంశాలు కాదు. ఇప్పుడు అసలు మీరు డిబేట్ పెట్టాల్సిన అవసరమే లేదు. అది అంత సబ్జెక్ట్ కూడా కాదు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి, తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నిన్నటికి 30 ఏళ్ళు. ఏదో కార్యకర్తలు ఏదో సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఏదో చేశారు అంతే. ఆయన చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకున్నారు అంతే. ఇక్కడ ఎవరిని విమర్శించారు, దానికి మీరు ఏడవలసిన అవసరం లేదుగా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక చరిత్ర ఉంది. అది నేను చెప్పేది కాదు, రాష్ట్రంలో ఎవరిని అడిగినా కానీ చెప్తారు. తండ్రి 6 ఏళ్ళు అధికారంలో ఉంటే, అంటే తండ్రి 6 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిని 43,000 కోట్ల రూపాయలు జప్తు చేశారు సిబిఐ. అలాగే 10 ఏళ్ల పైబడి బెయిల్ మీద బతుకుతున్నాడు. ఇదొక హిస్టరీ. జగన్మోహన్ రెడ్డికి ఉన్న హిస్టరీ ఎవరికి ఉండదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక హిస్టరీ ఉంది. ఆయన చేసిన మంచి పనుల గురించి కార్యకర్తలు చెప్పుకుంటారు, అది తప్పేం కాదు. దాని గురించి మనం ఏడకూడదు, మనం వేసి ఒక డిబేట్ పెట్టకూడదు, అది తప్పది. ఇలా మీరు ప్రతిదానికి చేసుకుంటా పోతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మంచో చెడో ఏదో చేసాడో తగలడ్డాడు, ఇంకోటో పుట్టినరోజో పెళ్లి రోజో ఇంకోటి ఏదో రోజు వచ్చి రాకుండా రాదుగా. మరి అలాంటి రోజున కూడా ఇలాగే చేస్తే బాగుంటుందా? ఇది ఎక్కడ దిక్కుమాలి ఏంటో మాకు అర్థం కావట్లా. ఆ ఈశ్వర్ గారికి ఎలాగ తలా తోకలేదు. కొమ్మినేని శ్రీనివాసు, నీకు అంత వయసు వచ్చింది, ఏ డిబేట్లో పాల్గొనాలి, ఏ డిబేట్లో పాల్గొనకూడదు, ఏం మాట్లాడాలని చెప్పి నీకన్నా వైన ఉండొద్దు. పైగానట్టు ఏదో కానీ చెప్పుకొచ్చారండి, మాకు రాజకీయ వ్యామోహం లేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పలానా నాయకులతో అలా అన్నారు, ఇలా అన్నారు, నేను చాలా ఉత్తమరాలని చెప్పుకొచ్చింది. నీ గురించి అనుకుంటా ఎర్రబెల్లి దయాకర్ ఎవరో ఆయన పేరు ఏదో ఉంది, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. ఒకప్పుడు తెలుగుదేశం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అనుకుంటా. ఉన్నాడో లేదు తెలియదు నాకు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోగా తెలియదు. ఆయన ఏం చెప్పుకొచ్చాడు, ఏబిఎన్లో కూర్చొని పాపిడి పిల్లలకి, వడ్డానాలకి, శివరింగులకి, నెక్లెస్లకి ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు ఆఫర్ చేసామని చెప్పేసి ఆయన చెప్పలేదా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది అదే ఏబిఎన్లో దేవినేని నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు అన్నారని చెప్పేసి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట. దాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరి అదే ఏబిఎన్ ఇంటర్వ్యూలో అదే రాధాకృష్ణ గారితో లక్ష్మీ పార్వతి గురించి చెప్పుకొచ్చారు కదా, కథలుగా చెప్పుకొచ్చారు కదా. నాకు వడ్డానికి ఇవ్వండి, మీకు మంత్రి పదవి రిఫర్ చేస్తాను, నేను ఇప్పిస్తాను అని లక్ష్మీ పార్వతి మమ్మల్ని అంది అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు కదా. మరి దాని ప్రస్తావన తేలేదే. లక్ష్మీ పార్వతి కథలో అంటే ఆవిడ చరిత్ర కథలుగా చెప్తారు సీనియర్ నాయకులు. మనకేం తెలిసి వచ్చింది ఏమి లేదులే కానీ అప్పుడు జరిగిన నాటికి మనం బొడ్డగాలం సరిగా మనం నిక్కర్లేసుకుని కూడా తిరిగి వాళ్ళం కాదు. మనకైతే చరిత్రల గురించి మనకు తెలియందే మనం మాట్లాడకూడదు. ఆ రోజు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఒకవేళ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పుకుంటా పోతే మనం కూడా బోళ్ళు కథలు చెప్పచ్చు. నీకు మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు, నీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు. మీది ఒక వర్షన్ ఉంటుంది, మాది ఒక వర్షన్ ఉంటుంది. అలా చెప్పాలంటే లక్ష్మీ పార్వతి గురించి కథలుగా చెప్పచ్చు. మీరు ఏదైతే ఆ డిబేట్లో వాళ్ళు అలా అన్నారని చెప్పేసి అని మాట్లాడారో ఆయన దగ్గరే ఈ మహాతల్లి టికెట్లు అమ్ముకొని, ఆ టికెట్లు అమ్ముకోవడం కాదు, ఆఫర్ చేసి రికమెండ్ చేసి బంగారం డబ్బులు తీసుకుని ఆయన దగ్గరే దాచిపెట్టిందని చెప్పిన ఒక స్టోరీ ఉంది.
చివరికి ఆయనే హ్యాండ్ ఇచ్చాడని చెప్పేసి ఇంకొక స్టోరీ ఉంది. ఆ తగువ మళ్ళీ మీరు చెప్పుకొచ్చారు కదా ఇందాక ఒక సినీ నటుడు అని చెప్పేసి, ఆయన మధ్యలోకి వెళ్ళి ఎంటర్ అయితే ఏం పీక్కుండా రూపాయి బిల్లేమను అని చెప్పేసి అయిందని కూడా కథలుగా చెప్తా ఉంటారు. పేర్లు అప్రస్తుతం బాగోదు. మళ్ళీ ఈ డైలాగులన్నీ చెప్పొద్దండి. ఎవరు ఉత్తమం ఏం కాదు ఇక్కడ, ముఖ్యంగా లక్ష్మీ పార్వతి. నువ్వు దేవత దెయ్యం అని చెప్పేసి ఎంతసేపు ఇంకా లక్ష్మీ పార్వతి భజన నెట్టు కొమ్మినాను. ఇంకా ఈ మధ్య నీకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బాగా. వయసు మీరు కొద్ది నీకు పిచ్చి మీద తిరిగిపోతుంది. చాలు, రుద్దేశం చాలు. ఆ రోజుల్లోని ఈ రోజుల్లోని లక్ష్మీ పార్వతిని ఎప్పుడు ఒకేలా చూశారు. ఆ రోజుల్లో ఏమైనా దేవత ఏమో అయిపోలా? ఆ రోజుల్లో దేవత అయిపోయింది, ఈ రోజుల్లో దెయ్యం అయిపోయిందా? కుటుంబ సభ్యులు పెళ్లికో లేదంటే పుట్టినరోజుకో లేదంటే సావుకో లేదంటే ఇంకోటి ఏదైనా సరే మంచికో చెడుకో ఒక శుభకార్యానికి పిలవరు. శుభమో అశుభమో మంచో చెడు ఏదైనా కొంపలో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే బొట్టెట్టి మా ఇంటికి రామ్మ పలానా రోజు పుట్టినరోజు ఉందా, లేదంటే పెళ్లి రోజు ఉంది, లేదంటే మేము పలానా కార్యక్రమం చేసుకుంటున్నాం, లేదంటే మేము పలానా గుడికొచ్చో నైవేద్యం పెట్టుకుంటున్నాం, ఇంటికి రా అని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు బొట్టెట్టి పిల్లరు. ఎందుకు లేరా బాబు అదరిద్దరు మనకు అంటుకుంటుంది అని చెప్పేసి నువ్వు దేవతం చేసేసాడు. ఇంకా ఏ రోజున చూసావా లక్ష్మీ పార్వతి తన బంధువులు ఇంటికి వెళ్ళి నేను పలానా ఫంక్షన్కి వెళ్ళాను, బంధువులు వద్దండి సొంత కొడుకు పిలవడు, తన కన్న కొడుకు పిలవడు. పుట్టినరోజుకైనా పెళ్లి రోజుకైనా మనవడు ఉన్నాడు, అలాగే కుటుంబంలో ఉందిగా, లేకుండా లేదుగా. వెళ్ళిందా ఏ రోజైనా? పిలిచారా? మరి ఎవరిని దేవతం చేసి ఎవరి మీద రుద్దేస్తున్నావు నువ్వు? ఇక్కడ నువ్వు రుద్దేసుకో వెళ్ళి. లక్ష్మీ పార్వతి పూట నీ దేవుడి మొదలు పెట్టుకో. రోజు లక్ష్మీ పార్వతి ముఖం చూసేస్తున్నావు కదా, నీకెంత అదృష్టం కలిసి వచ్చేసింది. ఆ ముఖం చూస్తే అదృష్టం, కాలుమాలు పడిపోతే ఇంక కరుణించేసినట్టే. లక్ష్మీ పార్వతి కనబడతా ఇంక దేవత అని చెప్పేసి ఇక్కడ వెళ్ళివేసాలా నువ్వు? సిగ్గుండాలి అంత వయసు వచ్చిన తర్వాత. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ఒక పక్క లక్ష్మీ పార్వతిని పొగటం. ఇదే లక్ష్మీ పార్వతి ఒకనొక దశలో రీసెంట్గానే ఒక సంవత్సరం కింద అనుకుంటా ఎన్టీఆర్ గారిని కూడా విమర్శించింది ఆవిడ ఫోన్లలో ఎంత బండబూతులు జరుగుతుందో ఎన్టీ రామారావు గారిని అందరికీ తెలిసిందే. మేము ఎన్నో ఆడియో కాల్స్ కూడా చాలా రకాలుగా మాట్లాడదు. టీవీల ముందుకు వచ్చి నటించేస్తుంది. ఇక్కడ మీ నటనా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మీ ఇళ్లలో చూపించుకోండి, కానీ టీవీలకి ఎక్కేసి ఇక్కడ ఎలా జరిగింది అక్కడ ఎలా జరిగిందని చెప్పేసి రుద్దే మాకండి. గత చరిత్ర అది. ఆ రోజు జరిగింది అందరికీ తెలిసిందే. తర్వాత లక్ష్మీ పార్వతి పార్టీ కూడా పెట్టింది. ఏమైంది? డిపాజిట్లు రాలా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ బతుకుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. అది వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? లక్ష్మీ పార్వతి చేతుల్లో పెట్టితే ఎప్పుడో తుడిచికెళ్ళిపోతుంది మొత్తం పార్టీ. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాలిన డిబేట్లు చేయమాకు కొమ్మనేని, లేదంటే ఈశ్వర్ అయినా సరే. పనికొచ్చే డిబేట్లు ఏమైనా ఉంటే చెయ్యండి. దీనివల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు ఎవరికైనా. పోనీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించో లేదంటే ఉపాధి గురించో పరిశ్రమల గురించో వాటిపైన ఏదైనా డిబేట్ పెడితే కాస్త ఉపయోగం ఉంటుందేమో. వీటి వల్ల ఏం ఉపయోగం గుర్తుపెట్టుకోండి.